ఆయన నమ్ముకున్న తర్వాత ఈ వంశవృక్షంలోకి వచ్చిన తర్వాత నీ వంశమల్లా ఒక్కటే. విశ్వాసమును బట్టి అబ్రహాము కుటుంబం, విశ్వాసం బట్టి నజరేయుడైన యేసు వంశవృక్షం. ఇంకా వాటితో చట్టపట్టాలేసి తిరుగుతుంటే ఎట్లా కుదురుద్ది? దేవుడు రెండింటిని వదిలేసి రమ్మన్నాడు. అవన్నీ కాకుండా ఇంకా వాటితో నేను చట్టపట్టాలేసి తిరుగుతానండి, ఇంకా వాటితో పాటు ఉంటానంటే ఉండు. నీకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పాడేస్తాడు. కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, నీకు తెలియాలి, కనీసం మినిమం బౌండరీస్ తెలియాలి. ఏటికి వెళ్ళాలో, ఏటికి వెళ్ళకూడదో, ఏటికి ఆగాలో, ఏటికి ఆగకూడదో, ఏట్లో చేయలు పెట్టాలో, ఏట్లో పెట్టకూడదో, ఎక్కడ నిలబడకూడదో, నీ కుటుంబంతో ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదో నీకు తెలియాలి. ఎక్కడి నుంచి బయటికి రావాలో, ఏ విషయాలు ఎదిరించాలో నీకు తెలియాలి. ఈ దేవుడిని నమ్ముకుని ఎంతకాలమైనా వాటిని నువ్వు ఎదిరించకపోతే ఇంకెందుకు? అందుకే ఆ రోజు చెప్తున్నాడు, అబ్రహాముకి చెప్పిన దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, వదిలే పటానికి బయటకు వదిలే. ఇలా వదిలేస్తే దేవుడు సెల్ఫీస్గా ఉన్నాడేమో అనుకుంటారు. దేవుడిని అనుకుంటే దేవుడు అలా చూసుకుంటాడు. నువ్వు ఫీల్ అవ్వక మధ్యలో నువ్వు రా అని పిలుస్తున్నాడు. కొన్నిటిని చెప్పాడు సీరియస్గా, వదిలేసి రా. వాటిని వదిలేసి రాకుండా ఇంకా వాటి బంధురెక్కాను కొనసాగిస్తానంటే ఆయన ఇచ్చిన వాగ్దానానికి వారసుడికి నువ్వు దూరం అవుతాయి.